రైట్. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో నేడు మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్ జరగనుంది. తెలంగాణ హైదరాబాద్లో మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీలు దాదాపు 3 వారాల పాటు వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించాయి. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో నేడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. బాలీవుడ్ తారల ప్రదర్శనలు, విశిష్టాతిథుల సమక్షంలో ఈ సాయంత్రం ప్రపంచ సుందరీ కిరీటం ఎవరిని వర్తిస్తుందో తేలనుంది. 108 దేశాల నుండి వచ్చిన అందాల భామలు ఈ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. వీరిలో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉన్నారు. ఫైనల్కు వేదికైన హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ మెగా ఈవెంట్కు వేదికగా సిద్ధంగా ఉంది. ఫైనల్స్లో ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారో అని ప్రపంచం అంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. ప్రపంచంలోని 7 ఖండాలను ఆఫ్రికా, అమెరికాస్ అండ్ కరేబియన్, ఆసియా అండ్ ఓషియానియా, యూరోప్ అనే 4 కేటగిరీలుగా మిస్ వరల్డ్ సంస్థ విభజించనుంది. మొత్తం 108 దేశాల అందాల భామలు పోటీ పడుతుండగా మిస్ ఇండియా నందిని గుప్తా సహా 16 మంది సుందరిమణులు ఇప్పటికే టాప్ 40కి చేరుకున్నారు. మిగిలిన 24 మందిని న్యాయ నిర్ణేతలే నేడు ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్లో నేడు మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్ జరగనుంది. తెలంగాణ హైదరాబాద్లో మే 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీలు దాదాపు 3 వారాల పాటు వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించాయి. హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో నేడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. బాలీవుడ్ తారల ప్రదర్శనలు, విశిష్టాతిథుల సమక్షంలో ఈ సాయంత్రం ప్రపంచ సుందరీ కిరీటం ఎవరిని వర్తిస్తుందో తేలనుంది. 108 దేశాల నుండి వచ్చిన అందాల భామలు ఈ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. వీరిలో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉన్నారు. ఫైనల్కు వేదికైన హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ మెగా ఈవెంట్కు వేదిక సిద్ధంగా ఉంది. ఫైనల్స్లో ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారో అని ప్రపంచం ఉత్కంఠంగా ఎదురు చూస్తోంది. ప్రపంచంలోని 7 ఖండాలను ఆఫ్రికా, అమెరికాస్ అండ్ కరేబియన్, ఆసియా అండ్ ఓషియానియా, యూరోప్ అనే 4 కేటగిరీలుగా మిస్ వరల్డ్ సంస్థ విభజించుకుంది. మొత్తం 108 దేశాల అందాల భామలు పోటీ పడుతుండగా మిస్ ఇండియా నందిని గుప్తా సహా 16 మంది సుందరిమణులు ఇప్పటికే టాప్ 40కి చేరుకున్నారు. మిగిలిన 24 మందిని న్యాయ నిర్ణేతలు నేడు ఎంపిక చేయనున్నారు.